ఒకసారి స్పైన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయా, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే అండి, ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటే పైన ఉండే ఒక లేయర్ కట్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. డ్యూరల్ టేర్ అంటారు. సో దానివల్ల స్పైనల్ కార్డ్లో ఉన్న ఫ్లూయిడ్ వైట్ ట్రాన్స్పరెంట్గా వాటర్ లాగా ఉంటాయి, అవి లీక్ అవ్వడం, అంటే వెనుకున్న మనం కట్ చేసిన ఏరియాలోంచి లీక్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోతే బ్రెయిన్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి వెళ్ళి పేషెంట్ చాలా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి రేర్, అంటే అవి గుర్తించకపోతే బ్రెయిన్ వరకు రీచ్ అవుతాయి. అది స్పైనల్ అంటే డ్యూరల్ టేర్ అన్న ఒకటి కాంప్లికేషను. తర్వాత పెయిన్ తగ్గకపోవడం, వాళ్ళు ఎంత పేషెంట్ అనుకున్నాడో ఇంత పెయిన్ తగ్గిపోతుంది, నాకు బాగా అయిపోతుంది అనుకుంటారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ రీచ్ అవ్వకపోవడం, అది మెయిన్ ఉంటుంది అన్నమాట. ఫెయిల్డ్ బ్యాక్ సిండ్రోమ్ అంటాం అన్నమాట. అంటే సర్జరీ చేయించుకున్నాం అయినా కానీ నాకేం రిలీఫ్ కాలేదు అని పాపం చాలామంది అలా కొంతమంది ఉంటారు. అంటే అది కరెక్ట్ ప్యాథాలజీ తెలియకపోవడము, లేకపోతే వాళ్ళకి వేరే లెవెల్లో ఇంకో ప్రాబ్లం రావడము, అలా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట దానికి. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే డేంజరస్ కాంప్లికేషన్ ఏముంటుంది అంటే ఇన్ఫెక్షన్ అండి. వేరే దగ్గర ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంటే అది తొందరగా ట్రీట్ అవుతుంది యాంటీబయాటిక్స్ ఇస్తే. ఇక్కడ స్పైన్లో ఏమవుతుందంటే ఆ డిస్క్ స్పేస్కి బ్లడ్ సప్లై ఉండదు, అంటే బాగా బ్లడ్ వెళ్ళదు. బ్లడ్ ఎక్కడ వెళ్తుందో అక్కడ క్యూర్ అవుతుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి హీలింగ్ అవ్వదు అంటారు కదా, ఎందుకంటే అక్కడ బ్లడ్ వెజల్స్ పాడైపోవడం వల్ల అక్కడ ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వదు. సో డిస్క్ స్పేస్ కూడా చాలా తక్కువ బ్లడ్ సప్లై ఉంటుంది. కొన్ని దగ్గర అయితే డ్రై అయిపోతే అసలు బ్లడ్డే ఉండదు. సో ఆ స్పేస్లో ఎక్కడైతే డిస్క్ తీసామో ఆ ఏరియాలో ఏమైనా ఇన్ఫెక్షన్ అయింది, పేషెంట్ సరిగ్గా క్లీన్గా పెట్టుకోకపోవడము, కొంతమందికి షుగర్ ఉండి ఇమ్యూనిటీ సరిగ్గా లేని వాళ్ళకి డిస్కైటిస్ అంటారు. ఆ కాంప్లికేషన్స్ వస్తే చాలా రోజులు యాంటీబయాటిక్స్ వాడడము, ఎక్కువ రోజులు ఇవ్వాలి, నార్మల్ కంటే ఎక్కువ రోజులు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకోటి పెయిన్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే సర్జరీ అయ్యి కొన్ని రోజులు బెటర్ అవుతారు, 1 వీక్ తర్వాత పెయిన్ ఎక్కువ స్టార్ట్ అవ్వడం ఉంటుంది. సో దానికి ఏం చేస్తారంటే దానికి కూడా సొల్యూషన్ ఉంది. మనం బోన్స్ ఫ్యూజ్ చేసేయాల్సి వస్తుంది. అంటే ఆ డిస్క్ స్పేస్ మొత్తం క్లియర్ చేసేసి బోన్ ఫ్యూజ్ చేస్తే ఆ పెయిన్ అవన్నీ సెటిల్ అయిపోతాయి. కానీ ఆ డిస్కైటిస్ అనేది చాలా డేంజరస్ కాంప్లికేషన్ అన్నమాట.